ఎలక్షన్ ఏది జరిగినా కూడా దానిని అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎలక్షన్ అంటే కొంచెం పోల్ మేనేజ్మెంట్ లో ఎప్పుడు కూడా అంత సీరియస్ గా ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ అనేది పోల్ మేనేజ్మెంట్ విషయంలో చాలా బ్రహ్మాండంగా ఎన్నిక ప్రక్రియ లాగా ఇవాళ దానిని ముందుకు తీసుకెళ్తూ, అట్లాగే మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో ఎజెండాని సెట్ చేశారు చాలా క్లారిటీగా. భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాలు ఏం చేసింది, బీఆర్ఎస్ తో కలిసి ఏం చేసింది, ఇవాళ ఏం చేయాలనుకుంటుంది, బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేసింది, ఇవాళ ఏం చేసింది, మున్సిపాలిటీలకు ఏం చేసింది అనే విధంగా ఒక ట్రెండ్ ని మాత్రము ప్రజల్లో అది సెట్ చేయగలిగినారు. సో దాని పర్యవసానంగానే మనం ఈ రిజల్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు విశ్వసించారు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని ప్రజలు విశ్వసించినట్టుగా చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ కొన్ని దగ్గరలో మాకు కొన్ని స్థానాలు తక్కువ వచ్చినప్పటికీ కూడా ఆటోమేటిక్ గా మాకున్నటువంటి ఎమ్మెల్యేలు గాని, తర్వాత ఎంపీలు గాని, ఎమ్మెల్సీలు గాని, వాళ్ళకున్నటువంటి కోఆప్షన్ మెంబర్స్ గా మాకు ఓటు వినియోగించుకున్నటువంటి అవకాశం ద్వారా మరికొన్ని స్థానాలను మేము వాటిని చేజిక్కించుకున్నటువంటి అవకాశం కలిగిందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో కొన్ని ప్లేస్లలో పిఆర్ఎస్ వాళ్ళు ఏంటి మాకు అధికంగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని కానియకుండా అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుంది అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి చేసి దౌర్జన్యాలు దాడులు చేసి ఎంతో మందిని బెదిరించి కిడ్నాపులు చేసి ఈ 93 స్థానాలు మున్సిపాలిటీలో వచ్చింది అంగేర్పడ్డ దగ్గర అనేది ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నది. పోల్ మేనేజ్మెంట్ సీఎం చెప్పిండు, సీఎం ప్రచారాలు సంక్షేమ పథకాలను మీరు అంటున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఎలక్షన్ అనేది అంటే రాజనీతిలో ఏంటి, గెలవడమే రాజనీతి అని చెప్తాను. సో దాంట్లో నువ్వు ఎలా గెలిచావు, ఎవరితో పొత్తులో గెలిచావు, ఇండిపెండెంట్ ఏ విధంగా తీసుకున్నావు, ఎవరెవరితో. జనరల్ గా ఇండిపెండెంట్లు ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా పనిచేశారు. ఎందుకనంటే వాళ్ళకి జనరల్ గా అధికార పార్టీ వైపుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి అధికార పార్టీ మొగ్గు చూపారు. సో అట్లాగే కొన్ని దగ్గరలో కొన్ని ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ లో బీజేపీ వైపుకి ఒక ఇద్దరు అక్కడ జాయిన్ అయినట్టుగా మనకు కనబడింది. సో అల్టిమేట్ గా ఉన్నటువంటి దాంట్లో ఇవాళ నాకు అధికారం ఉన్నప్పుడు నేను అధికార పార్టీలో ఉన్నటువంటి నీవు నాతో వచ్చినట్లయితే ఈ ప్రజలకి గాని, ఈ వార్డులో గెలిచిన వాళ్ళకి గాని మోర్ బెనిఫిట్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటది. నీవు కావాల్సినటువంటి నిధులు వెళ్ళి అడగడానికి ఒక అవకాశం వస్తుంది, వాటిని అమలు చేసేదానికి చేయడం కూడా నీకు ఒక అవకాశం వస్తుంది.